Today the Lord says, the blessings I have for you are so many, my children. ఈరోజు ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు, నా ప్రియమైనటువంటి పిల్లలారా, ఈరోజు మీ కొరకు అనేకమైన ఆశీర్వాదములను కలిగి ఉన్నాను. In Jeremiah 29:11, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనాన్ని చూసినట్లయితే, I know the plans that I have for you, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, to prosper you and not to harm you, మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములు గాని హానికరమైనవి to కావు. give you a hope and a future. రాబో కాలములో మీకు నిరీక్షణ కలుగు చేస్తూ ఉన్నాయి. The Lord has many plans in our lives. దేవుడు మన జీవితాల్లో అనేకమైన ప్రణాళికలను కలిగి ఉన్నాడు. One of them is to bless our future. అందులో ఒక ప్రణాళిక ఏమనగా మన యొక్క భవిష్యత్తును ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నాడు. The blessings of the Lord makes us rich, యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యాన్ని ఇస్తూ ఉన్నది. and he will add no sorrow to it. నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఏమాత్రం కూడా ఎక్కువ కాదు. And the Lord will lead us according to his plan. దేవుడు తన యొక్క చిత్తానుసారంగా మనలను నడిపిస్తూ ఉన్నాడు. He will perfect everything concerning us. మన నిమిత్తమై ఆయన సమస్తాన్ని కూడా పరిపూర్ణం చేస్తూ ఉన్నాడు. The people of this world are not at all satisfied of their blessings. ఈ లోక సంబంధమైనటువంటి ప్రజలు వారికి ఉన్నటువంటి ఆశీర్వాదాలు చూసి ఏమాత్రము తృప్తి నొందరు. Once a man called Rockefeller. ఒక వ్యక్తి ఉన్నారు, అతని పేరు రాకఫెల్లర్. He was a very rich man. అతడు చాలా ఐశ్వర్యవంతుడు. He had so many ships అనేకమైన ఓడలు అతనికి కలవు. and so much wealth. చాలా ఐశ్వర్య సంపన్నుడు. And once a man questioned him like this. ఒకసారి ఒక వ్యక్తి తనను ఈ విధంగా ప్రశ్నించాడు. He asked him how much wealth a man needs for him to be satisfied. ఒక వ్యక్తి తాను తృప్తి పొందడం కోసమై ఎంత ఐశ్వర్యమో అతనికి కావాలి అని ప్రశ్నించాడు. And this rich man said, just a little more. ఈ ఐశ్వర్యవంతుడు అన్నాడు, ఇంకా కొంచెం కావాలి అని తెలియచేశాడు. And he was not at all satisfied with the wealth he had. అతనికి ఉన్నటువంటి సకల విధమైనటువంటి సంపదలతో కూడినా కూడా అతనికి ఏమాత్రం కూడా తృప్తి లేకుండా ఉన్నాడు. But when Lord plans to bless us, అయితే దేవుడు మనలను ఆశీర్వదించడానికి ప్రారంభించినప్పుడు we will be satisfied. మనము తృప్తి నొందేదము, We will be satisfied. మనము సంతృప్తి కలిగి ఉంటాం. And we will say, Lord, we have no room for us to hold those blessings, Lord. దేవా, మీరు అనుగ్రహించేటువంటి ఆశీర్వాదాన్ని ఉంచుకోవడానికి మా యొద్ద ఎలాంటి పెద్ద కొట్లు కూడా మా యొద్ద లేవు నాయనా అని మనం సెలవిస్తాం. In Malachi 3:10 the Lord says, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో ప్రభువు సెలవిస్తున్నాడు, I will open the windows of heaven and pour out my blessings. నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని You will దేవుడు not సెలవిస్తున్నాడు. have room enough to hold them. వాటిని ఉంచుకోవడం కోసమై పట్టజాలనంత విస్తారమైనటువంటి కొట్లు మీకు కావలెను. Such blessings are going to be poured upon you today, dear friends. నా ప్రియమైన స్నేహితులారా, ఈ రోజు ఎలాంటి ఆశీర్వాదములను దేవుడు మీ మీద కుమ్మరిస్తూ ఉన్నాడు. Only God knows the plans that he had made for us. మన నిమిత్తమైనటువంటి ప్రణాళికలన్నీ కూడా దేవుడు మాత్రమే ఎరుగును. Never say God forgotten me. ఎప్పుడు కూడా మీరు చెప్పకండి దేవుడు మమ్మల్ని మర్చిపోయాడని. Today he will remember you and bless you. ఈ రోజు ఆయన మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మిమ్మల్ని దీవించుచూ ఉన్నాడు. Loving Lord Jesus, ప్రేమ కలిగిన ప్రభువైన యేసు, Father, we know that you can do everything, Lord. తండ్రి, సమస్తాన్ని చేయగలరని మేము ఎరుగుదుము. Father, as the mothers are praying for their children, తండ్రి, ప్రత్యేకంగా తమ యొక్క తల్లులు పిల్లల నిమిత్తమై ప్రార్థన చేస్తూ for ఉండగా, their wayward children, దూరముగా వెళ్ళిపోయినటువంటి పిల్లల నిమిత్తమై, Father, Holy Spirit, come upon such తండ్రి, children అలాంటి పిల్లలపైకి మీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి. and deliver them, Lord. తండ్రి, వారికి విడుదల మీరు దయచేయండి. Father, let their hearts turn towards you, Master. తండ్రి, వారి హృదయములు మీ వైపుకు తిరుగునుగాక. Let a mighty miracle happen right now. ఇప్పుడే ఒక శక్తివంతమైన అద్భుతాలు జరుగునుగాక. Let the children say, what has happened to me? పిల్లలు చెప్పాలి, నాకు ఏం జరిగింది అని.
Lord, let your special blessing come upon young తండ్రి children. ప్రత్యేకంగా యవ్వనస్తుల మీద మీ ప్రత్యేకమైన ఆశీర్వాదములు వచ్చునుగా. Fill them with your wisdom, Lord. ఆశీర్వాదములను అనుగ్రహించే దేవుడు అయ్యున్నావు. Lord, bless their family. తండ్రి వారి కుటుంబాలను దీవించండి. Bless their businesses. వారి వ్యాపారాలను మీరు Bless ఆశీర్వదించండి. their job. వారి ఉద్యోగాలను దీవించండి. Bless their workplace for the sake of your children. తండ్రి మీ ప్రియ పిల్లల నిమిత్తమై వారు పని చేసేటువంటి స్థలాలను దీవించండి. Prosper them, Lord. తండ్రి వర్ధిల్ల చేయండి. Prosper them, Master. ఇప్పుడే వారిని వర్ధిల్ల చేయండి. Lord, let them and their children increase. తండ్రి వారి పిల్లల వృద్ధి పొందుదురుగాక. Let them have increase in blessings. తండ్రి ఆశీర్వాదములో వృద్ధి పొందుదురుగాక. Thank you, Jesus. యేసయ్యా వందనాలు. Thank you, Jesus. యేసయ్యా వందనాలు. Whatever they touch, let them prosper. వారు దేనినైతే ముట్టుచు ఉన్నారో అది వర్ధిల్లునుగాక. Whatever they touch, let everything prosper, Lord. తండ్రి వారు ముట్టినది సమస్తము వర్ధిల్లునుగాక. Whoever they pray, let them be healed, Lord. ఎవరి కోసమై వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు అట్టి వారు స్వస్థత పొందుదురుగాక. Let creative miracles happen through them, Master. వారి ద్వారా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు జరుగునుగాక. Thank you, Jesus. యేసయ్యా వందనాలు. Thank you for delivering the rebellious children, Lord. తండ్రి మొరటతనం కలిగిన పిల్లలకు విడుదల మీరు దయచేస్తూ ఉన్నందుకొరకై వందనాలు. Change their hearts వారి హృదయాలను మీరు మార్చండి. and put your love into them, Master. వారిలోనికి మీ ప్రేమనుంచండి. Thank you, Jesus. యేసయ్యా వందనాలు. Thank you for cleansing them, Lord, తండ్రి వారిని శుద్ధీకరిస్తున్నందుకొరకై వందనాలు. and making them a new person. వారిని నూతన వ్యక్తిగా మారుస్తూ ఉన్నారు. Thank you, Father. తండ్రి వందనాలు. In Jesus' name. యేసు నామమున Amen.